ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ఇప్పటికే పూర్తయింది. నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత పూర్తయిన తర్వాత మాత్రం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారు. పులివెందుల మండలానికి సంబంధించి కూడా దాదాపు 15 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా ఎంతమంది అధికారులు ఏర్పాటు చేశారు, అసలు ఏ పీఓలు ఎంతమంది, అసలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎన్నికల సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి ఏఆర్ఓ గారు ఉన్నారు. వాళ్ళకి చెప్తుంది సార్, ఈ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కూడా అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనకు రేపు జరిగే క్యాజువల్ ఎలక్షన్స్ జెడ్పీటీసీ పులివెందులకు సంబంధించి 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇవి 9 లొకేషన్స్లో ఉన్నాయి. ఈ 15 పోలింగ్ స్టేషన్లోనూ సీసీ కెమెరాలు పోలింగ్ బూత్లోనూ బయట కూడా అరేంజ్ చేయడం, వెబ్కాస్టింగ్ ఉంటుంది. మైక్రో అబ్జర్వర్స్ కూడా ప్రతి లొకేషన్స్లోనూ అపాయింట్ చేస్తున్నాము. ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ ఒక పీఓ, ఏపీఓ, అదర్ పోలింగ్ సిబ్బంది 3 ఉంటారు. టోటల్గా 5 మెంబర్స్ ఉంటారు. మరి ఇప్పుడు నల్లగొండవారిపల్లి, ఎర్రబల్లి, నల్లపరెడ్డిపల్లిలో ఈ ఓటర్ ఒక విలేజ్ నుంచి మరో విలేజ్లో పోలింగ్ వేయడానికి ఆ లిస్టులో ఉండడం వల్ల అక్కడ 3 సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ మా సిబ్బందిని కూడా నియమించాము. ఓటర్లు ఎవరైనా ఉంటే తమ సందేహం ఎక్కడ వాళ్ళకు ఓటు ఉన్నది అని తెలుసుకోవడానికి ఆ సహాయ కేంద్రాన్ని సంప్రదిస్తే వాళ్ళు తెలియజేస్తారు. అలాగే ఇప్పుడు మనకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది, సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఇక్కడ మనం ఎంపీడీఓ కార్యాలయం క్యాంపస్లో మనకు డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు చేస్తున్నాము. ఈ రేపు పోలింగ్ ముగిసిన తర్వాత మనకు రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ కూడా మను పాలిటెక్నిక్ కడపలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పోలింగ్ ముగిసిన తర్వాత నేరుగా మను పాలిటెక్నిక్ కడపలకు ఈ పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకెళ్తాం. బూత్ ఆఫీసర్లతో పాటు ఎంతమంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేశారు? పోలింగ్ సిబ్బంది అది పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నారు. అది మనం అలర్ట్ చేయదు. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమందిని అలర్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళు. మీ పోలింగ్ సిబ్బంది ఎంతమంది ఏర్పాటు చేశారు? మా ఇప్పుడు 15 to 5 75 పోలింగ్ సిబ్బంది. వీళ్ళకి అదనంగా రూట్ ఆఫీసర్లు 3, జోనల్ ఆఫీసర్స్ 3, మైక్రో అబ్జర్వర్స్ 9 మంది అపాయింట్ చేశాం. ఇంకా వీళ్ళకి అదనంగా సహాయం చేయడానికి పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు, బిఎల్ఓలు, వీఆర్ఏలు కూడా స్థానికంగా అందుబాటులో ఉంటారు. సో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది, ఏదైతే ఓటర్ల షిఫ్టింగ్ అయితే ఉందో ఒక గ్రామానికి చెందినటువంటి పోలింగ్ బూత్ ఉన్నప్పటికీ కూడా పక్క గ్రామాన్ని షిఫ్టింగ్ చేశారని కూడా ఆరోపిస్తారు. అంటే మీ ఎన్నికల నిబంధనల ప్రకారం వీటి మార్చారు? అలా ఏం లేదు. ఇది జనరల్ ఎలక్షన్స్ ఓటర్ లిస్టును మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకొని వాళ్ళ పంచాయతీకి అనుగుణంగా ఆ ఓటర్ లిస్టు జాబితాను డోర్ వైజ్ తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్య వచ్చింది. దానికి అందుకోవడం కోసమే మనం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాము. స్థానికంగా ఓటర్లకు అందుబాటులో ఉండడానికి కూడా ఆటోలు, ఆర్టీసీ బస్సులను కూడా ఉంచమని చెప్పాము అక్కడ ఓటర్ల సౌకర్యం కోసం. అది పులివెందులకు సంబంధించి కూడా ఎన్నికల సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లను సిద్ధం చేశాం. ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా ఎన్నికల అధికారులతో పాటు ప్రత్యేకంగా పోలీసు బలగాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్కాస్ట్ కూడా ఏర్పాటు చేశాం. వీటి పరిస్థితులు కూడా పూర్తిస్థాయిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, పులివెందుల నుంచి.